ది ఇండియాస్ ఓన్లీ యూనివర్సిటీ హ్యావింగ్ టైఅప్ విత్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, బిట్స్ పిలానీ అండ్ ఫారిన్ యూనివర్సిటీస్. నేను చెప్పే ప్రోగ్రామ్ వచ్చేసరికి హైబ్రిడ్ ప్రోగ్రామ్ విత్ ఐఐటీస్. బీటెక్ మనం చదువుకునే 4 years కోర్సులో జైపూర్లో ఉన్న జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో బీటెక్ 2 years చదువుకుంటారు స్టూడెంట్. 3rd year అండ్ 4th year వాళ్ళు ఐఐటీస్కి వెళ్ళి చదువుకునే అద్భుతమైన అవకాశం ఇండియాలో ఒకే ఒక్క యూనివర్సిటీ ఇస్తుంది. అది మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఐఐటీస్లో ఏదైతే కోర్సెస్ ఉన్నాయో 90% సూటబుల్ కరికులం మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాజ్ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం. అంటే మనకైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గూగుల్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, ఇవన్నీ కంపెనీస్తో మన ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉంది. నథింగ్ బట్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే అఫీషియల్గా వాళ్ళందరూ కలిసి ఈ కోర్స్ని డిజైన్ చేశారు అకార్డింగ్ టు ద ఐఐటి కరికులం. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎవ్రీ సెమిస్టర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మీద స్టూడెంట్స్కి ఎవ్రీ సెమిస్టర్ 30 hours ఆఫ్ కోడింగ్ లాంగ్వేజెస్ మీద నేర్పిస్తారో అది అఫీషియల్గా ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే మేము అనుకున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యుఐపాత్ అవ్వచ్చు, ఎలాంటి కంపెనీస్ వాళ్ళు మనం టైప్ అయిన ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడాను వచ్చి యూనివర్సిటీలో అఫీషియల్గా క్లాసెస్ తీసుకుంటారు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. 2 years జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చదివే ప్రతి స్టూడెంట్కి ఇలా హైబ్రిడ్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఏదన్నా సెలక్షన్ క్రైటీరియా? అంటే మెరిట్ బేస్ మేడం, మెరిట్ బేస్. ఎందుకనంటే ఐఐటీస్కి వెళ్ళి చదువుకుందాం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అది జోక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటి గాంధీనగర్ ఉంది, కనీసం మనం ఫస్ట్ 2 years 70% అగ్రిగేట్ తెచ్చుకోవాలి. లెటస్ సే ఐఐటి ఢిల్లీకి వెళ్దాం అనుకుంటే కనీసం 85% కావాలి. బిట్స్ పిలానికి వెళ్ళాను 80% 2 years వరకు తర్వాత కాదండి. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో పోదామన్నా కూడాను ఐఐటి గాంధీనగర్ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ సెమిస్టర్ 70% తెచ్చుకుంటే నెక్స్ట్ 2 semesters మీరు ఐఐటి గాంధీనగర్లో చదువుకునే అవకాశం ఉంది.